సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సబ్ స్టేషన్స్లో ఖాళీగా ఉన్నటువంటి ప్లాంట్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే 10+2 ITI డిప్లొమా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. చేరగానే మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్టు కనుక January 5th, 2024 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అంటే వద్ద కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా గ్రూప్ C పోస్టులకి అప్లై చేస్తున్నట్లయితే కనుక 100 రూపీస్, గ్రూప్ B పోస్టులకి అప్లై చేసినట్లయితే కనుక 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుందని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకుంటే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి స్టాఫ్ అండ్ ట్రైనీస్ అండ్ టెక్నీషియన్ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అంటే కనుక 24 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కేటగిరీ 1 విభాగంలో ఉన్నటువంటి స్టాఫ్ అండ్ ట్రైనీస్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక సో 18 ఇయర్స్ టు 25 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసినట్టు కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి అసిస్టెంట్ గ్రేడ్ 1 అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి OBC క్యాండిడేట్లు కనుక 3 ఇయర్స్, SC, ST క్యాండిడేట్లు కనుక 5 ఇయర్స్, నెక్స్ట్ PWD క్యాండిడేట్లు కనుక 10 ఇయర్స్ వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. గాస్ మనకి కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి స్టాఫ్ అండ్ ట్రైనీస్ అండ్ టెక్నీషియన్ పోస్టులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇనీషియల్గా 2 ఇయర్స్ పాటు కూడా ఇక్కడ ట్రైనింగ్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి మనకి 20,000, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 22,000 పర్ మంత్ శాలరీ అనేటువంటి పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేటువంటి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం 21,700 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కేటగిరీ 1 విభాగంలో ఉన్నటువంటి స్టాఫ్ అండ్ ట్రైనీస్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి ఈ యొక్క పోస్టులకి కూడా ఇనిషియల్గా మనకి 2 ఇయర్స్ పాటు కూడా ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి మనకి 24,000, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 26,000 వరకు కూడా మనకి శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం 35,400 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7 ప్రకారం 44,900 రూపీస్తో పాటు అడిషనల్గా మరికొన్ని అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 60,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ గ్రేడ్ 1 అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం
25,500 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో మనకి బేసిక్ పేతో పాటు డిఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, నెక్స్ట్ మనకి ట్రావెల్ అలవెన్సెస్తో పాటు సైట్ లొకేషన్ అలవెన్సెస్, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్తో పాటు మొబైల్ ఫోన్ ఛార్జెస్, నెక్స్ట్ మనకి న్యూస్ పేపర్ ఛార్జెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి మరికొన్ని అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి ప్లాంట్ ఆపరేటర్ పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే కనుక ఇక జాబ్స్కి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్ అనేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడగడం అయితే జరిగింది గైస్. సో మనకి మినిమం వెయిట్ వచ్చేసరికి 45.5 kgs అనేది వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. హైట్ వచ్చేసరికి మనకి 160 సెంటీమీటర్స్ అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ కేటగిరీ 1 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీస్ ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఎస్సీ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి డిప్లొమా హోల్డర్స్కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక సో ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో మనకి ఇక్కడ బ్రాంచెస్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఫైనల్గా మనకి అసిస్టెంట్ గ్రేడ్ 1 అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక మినిమం 50% ఆఫ్ మార్క్స్తో సో మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అన్నా కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి స్టేఫనరీ ట్రైనీస్ అండ్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది గైస్. సో ఎవరైతే స్టేజ్ 1లో ప్రిలిమినరీ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 2లో మనకి అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి ట్రేడ్స్కి సంబంధించిన టాపిక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ అంటే కనుక ఐటీఐకి సంబంధించిన రిలవెంట్ టాపిక్స్ నుంచి సమ్ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ అంటే కనుక డిప్లొమాకి సంబంధించిన రిలవెంట్ టాపిక్స్ నుంచి సమ్ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేటువంటి డిడక్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30%, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాన్సర్ అయితే కనుక 20% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు స్టేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది గైస్. ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన టాపిక్స్తో పాటు మనకి కట్ ఆఫ్ మార్క్స్, నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క పోస్ట్కి కూడా మనకి ప్రిలిమినరీ టెస్ట్తో పాటు అడ్వాన్స్డ్ టెస్ట్, నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేసి ఇక పోస్ట్లకి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకుంటే కనుక క్యాండిడేట్ సెలెక్టెడ్ అగైనెస్ట్ దిస్ అడ్వర్టైజ్మెంట్ విల్ బి పోస్టెడ్ ఎట్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ కల్పకం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టింగ్ వచ్చేసరికి మనకి కల్పకంలోనే ఉంటుంది గైస్. సో ఫర్దర్గా ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ఎన్పిసిఎల్ సంస్థకి సంబంధించిన యూనిట్స్ అనేవి మనకు హైదరాబాద్లో కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి.
నెక్స్ట్ ఇక పోస్ట్‌లకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే గనక ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేటువంటిది డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో మీరు అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్‌సైట్‌లో మనకి అకౌంట్ అనేటువంటిది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎన్‌పీసీఎల్‌కి సంబంధించిన యూనిట్‌తో పాటు అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేటువంటిది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆ పోస్ట్‌కి సంబంధించిన డిసిప్లిన్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క కేటగిరీతో పాటు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసరికి మీకు సాల్యూషన్ అనేటువంటి మీరు ఇక్కడ ఇచ్చేసి మీకు ఫస్ట్ నేమ్తో పాటు లాస్ట్ నేమ్ అనేటువంటి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్ అని, లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేటువంటి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎన్‌పీసీఎల్‌కి సంబంధించిన ఎంప్లాయీస్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అన్నిట్లో కూడా మీరు ఇక్కడ నో అని చెప్పేసి అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్తో పాటు మీకు పాస్వర్డ్ అనేటువంటి మీరు క్రియేట్ చేసుకుని మీకు పాస్వర్డ్ అనేటువంటి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈమెయిల్తో పాటు మొబైల్ నెంబర్ అనేటువంటి కూడా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేటువంటి కంప్లీట్ చేసిన తర్వాత మీకు లాగిన్ ఐడి అనేటువంటి మీరు ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీకు పాస్వర్డ్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేటువంటి చేసి ఈ విధంగా మనము అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.